ఈరోజు మా ఇంట్లో మటన్ కర్రీ అండి. మీరంతా ఏం చేసుకున్నారు? సండే స్పెషల్ ఏంటి? ఏమేమి వంటలు చేసుకున్నారు? మీకు ఇష్టమేనా మటను? మా ఇంట్లో అందరికి ఇష్టమండి. ముందు మటన్ని శుభ్రం చేసుకోవాలి, కడుక్కోవాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి ఉడికించుకోవాలి. తగినంత వాటర్ వేసుకొని, ఇది కొంచెం మటను ఎక్కువ టైమే ఉడకద్దండి, చికెన్లా అయితే కాదు. కాసేపు ఉడికించాలి. తర్వాత ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు వేయించుకోవాలండి. ఇలా వేపడం వల్ల అది పౌడర్ మెత్తగా స్మూత్గా వస్తుందన్నమాట. తగినన్ని ఎండుమిరపకాయలు, ఇది వేగిన తర్వాత మిక్సీకి వేసుకోవాలండి. తెల్లగడ్డ వేసి మిక్సీకి వేసుకోవాలి, పౌడర్లా చేసి పెట్టుకోవాలి. తర్వాత దీన్ని ఒక బాండట్లో వేయించుకోవాలి. బాండట్లో ఆయిల్ తీసుకొని ముందుగా తెల్లగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించుకోవాలి. ఉడికించుకున్న చికెన్ని ఈ వేపుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేసి బాగా కలుపుకోవాలి. దీనికి నేను ఒక పెద్ద ఎర్రగడ్డ తీసుకున్నాను. నేను ఒక పెద్ద ఎర్రగడ్డ కట్ చేసి సన్నగా తరిగి అందులో వేసుకున్నానండి. దీనిలోకి టమాటాలు అవసరం లేదండి, వేసుకునే వాళ్ళు వేసుకుంటారు, నేనైతే వేయలేదు. మామూలుగా మనం ఎంత చికెన్ అయితే తీసుకున్నామో అంత కొలతకి సరిపోయే మోయిను సరి సమానంగా కూడా వేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎర్రగడ్డలు, టమాటాలు సరి సమానంగా తీసుకొని వేసుకునే వాళ్ళు ఉంటారు, కానీ నేను అంత అయితే వేయలేదండి. ఇక్కడ ముందు కొంచెం మిరప్పొడి వేసుకున్నాం కదండి. తర్వాత ఇప్పుడు కొరవ కారం పౌడర్ వేస్తున్నాను. ఇందులో కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలి. రెడీ అయిపోయిందండి కూర. నేనైతే మసాలా ఎక్కువ వేయలేదండి. మామూలుగా మా అమ్మ అయితే చాలా వేస్తుందండి మసాలా. తను గసగసాలు వేస్తుంది, కొబ్బరి వేస్తుంది, టమాటాలు ఇవన్నీ కూడా వేసేస్తుంది, అయినా బాగుంటుందండి. ఈ కసూరి మెంతిని కొంచెం వేపుకోవాలండి. వేపేసి తర్వాత చేత్తో ఇట్లా నలుపుకుంటే అది పౌడర్ అయిపోతుంది. ఆ పౌడర్ని ఉడికించుకున్న చికెన్లో కలుపుకుంటే చాలా బాగుంటుంది కదా. నేను మెంతి ఆకు తీసుకొచ్చి కడిగి ఆరబెట్టుకొని ఇట్లా తీసి పెట్టుకుంటుంటానండి. చూడండి, మటన్ రెడీ అయిపోయింది. మంచి స్మెల్ వస్తుందండి. ఈ ఫ్లేవర్లతోనే మనకి టేస్ట్గా అనిపిస్తుంది. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కసూరి మెంతి పౌడర్ని చేత్తో ఇట్ట నలిపి అందులో కలుపుకునేసేదానండి. చూడండి, ఊరికే నలిగిపోయింది. అది కొంచెం వెయిట్ చేసాం కదా, అందుకని బాగా పొడి అయిపోయింది అనమాట. నేను చేసేది ఆంధ్ర స్టైలు మటన్ అండి. ఆంధ్రాలో కూడా రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఎక్కువ మసాలా వేస్తే అంత తినరండి మా ఇంట్లో, అందుకనే నేను మసాలా అన్నీ వేయకుండా, కొబ్బరి అవంతా వేయకుండా సింపుల్గా వేసి చేస్తున్నాను. రెడీ అయిపోయింది చూడండి. వచ్చేయండి, టేస్ట్ చేద్దాం. మీలో ఎంతమందికి ఇష్టమో అది కూడా కామెంట్ చేయండి. మటన్ బాగా స్మూత్గా ఉడికిందండి, చాలా బాగుంది. వచ్చేయండి, టేస్ట్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్?